అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓకే, యూరియా కొరత ఉందంటూ వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే ఈ కర్నూలు అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు కర్నూలులో రైతుల పరిస్థితి ఎలా ఉంది? రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. ఉల్లి రైతులైతే కేవలము ఈ ఉల్లిపాయలు అమ్ముకోలేక 1200 అంటున్నారు గవర్నమెంట్, సగం కూడా కొనడం లేదు. నిన్న మొన్న బస్టాండ్ దగ్గర రైతులు ధర్నా చేసినారు. 2 రైతులు ఆత్మహత్యకు పాల్పడినారు. మళ్ళీ వాళ్ళ మీద కేసులు, మీరు బోగస్ ఆత్మహత్య అని. మరి బోగస్ ఆత్మహత్య అయితే ఎందుకు సెలైన్ ఎక్కించిన డాక్టర్ తెలివిలేక ఎక్కించినాడా? మీకుండే తెలివి ఆయనకు లేదా? ఈరోజు రెడ్ బుక్లో రైతులను ఎక్కించడం చాలా దారుణం. వాళ్ళనే కాదు, మిగతా రైతుల మీద కూడా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తప్ప గిట్టుబాటు ధర రాకున్నది. జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి ఆడు పోతే అక్కడ గిట్టుబాటు ధర, జగన్మోహన్ రెడ్డి గారు మామిడి పండ్ల కాడ గిట్టుబాటు ధర లేదని పోతే అప్పుడు మీరు స్పందిస్తున్నారు. పొగాకు కోసం జగన్మోహన్ రెడ్డి పోతే స్పందన వస్తుంది, లేకుంటే మీకు చీమ కొట్టినట్టు కూడా లేదు. కేవలము రైతులంటే కూడా మీకు మినిమం గౌరవం లేదు. ఈరోజు వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని జైలు పంపించే నీచ స్థాయికి దిగజారిన అంటే ఇంతకంటే సిగ్గుచెట్టు లేదు. ఇంకా సిగ్గు లేక సభలు పెట్టుకుంటున్నారంటే మీ అంత సిగ్గుమాలిన నాయకులు జిల్లాలో కాదు, రాష్ట్రంలో కాదు, దేశంలో లేరని చెప్పచ్చు. అంటే యూరియా సబ్సిడీగా దొరుకుతుంటే కేవలం రాజకీయం కోసం వైసీపీ నాయకులు రోడ్ ఎక్కారంటే, యూరియా సబ్సిడీ దొరుకుతుంటే రైతులు ఎందుకు క్యూలో నిలబడతారు? చెప్పులు ఎందుకు క్యూలో పెడతారు? వాళ్ళు పోయి అధికారుల కాళ్ళు ఎందుకు పట్టుకుంటారు? అదేమన్నా వైసీపీ నాయకులు పోయి కాళ్ళు పట్టుకుంటున్నారా? రైతులు చెప్పులు క్యూలలో పెడుతున్నారు, పాస్బుక్లు క్యూలలో పెట్టిపోతున్నారంటే వాళ్ళకేమి తినేది అరక్కపోతారా? వీళ్ళకంటే తినేది అరక్క ఏదేమంటే అది మాట్లాడుతున్నారు. రైతులు ఏం తినేది అరక్కపోలే, కష్టాలు ఉన్నాయి, వాళ్ళ బాధలు ఉన్నాయి. వాళ్ళు యూరియా వేయకుంటే వరి పంట కానీ మిగతా పంటలు ఎండిపోతాయనేటువంటి బాధ, భయంతో రైతులు ఆ క్యూలలో నిలబడి ఇబ్బంది పడుతున్నారు. అంటే రైతుల ఆత్మహత్యలు కేవలం క్రియేట్ చేస్తూ ఉన్నారు, వైసీపీ నాయకులు కావాలనే ఉద్దేశంతో చెప్తా ఉన్నారు. మీరు రైతుల ఆత్మహత్యలు జరిగినటువంటి ఫేక్ అని మీరు స్టేట్మెంట్ ఇవ్వండి చూద్దాం. ఇప్పుడు మరి సెలైన్ బాటిల్ ఎందుకు ఎక్కించినారు రైతులకు? రైతులు వాళ్ళు కావాలని వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. అంటే ఏం మాట్లాడినా కేసులు పెడుతున్నాడు. పక్కన ఒక రైతు, వాడు నాయుడు అనేటోడు, అయ్యా మాకు ఉల్లిగడ్డ అమ్మడం లేదు, యూరియా దొరకడం లేదని ప్రెస్ ముందర చెప్తే వాని మీద కేసు. అంటే ఎవడు వాని బాధ చెప్పుకునే కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే పరిస్థితికి వస్తున్నారు. ఇది దారుణంగా ఉంది. ఇది అంటే రైతుల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని కూటమి ప్రభుత్వం చెప్తుంది, మీరేమంటారు సార్? కళ్ళకు కట్టినట్టు ప్రతి ఒక్కరికి కనపడుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రోడ్డు ఎక్కినారు, ప్రతి ఒక్కరు కూడా ధర్నాలు చేస్తున్నారు. నిరసన తెలిపేదానికి కూడా ఈరోజు వాళ్ళు ఆటంకాలు కల్పిస్తున్నారన్న సంగతి రాష్ట్రం అంతా తెలుసు. రైతులు కానీ ఈరోజు ప్రతి ఒక్కరు ఎవరైనా వాళ్ళకి కావాల్సిన నిరసన తెలియజేయడానికి కూడా వాళ్ళకు అభ్యంతరాలు తెలుపుతూ పోలీసులను అడ్డం పెట్టి ఇష్టానుసారంగా వాళ్ళు రాజ్యం చేస్తున్నారు. ఈరోజు రైతులు కానీ ఎవరే కానీ ఏ సెక్టర్ కూడా ఈరోజు బాగలేదు. మహిళలు బాగలేరు, తర్వాత విద్యార్థులు బాగలేరు, తర్వాత రైతులు బాగలేరు, ఎవరు బాగలేరు. గిట్టుబాటు ధర లేక రైతులు అయితే అల్లో ఇదని చెప్పేసి వాళ్ళు అల్లాడుతున్నారు. వాళ్ళకి మిర్చి దగ్గర నుంచి ఈరోజు చెప్పినట్టుగా మోహన్ చెప్పినట్టుగా అన్ని దాంట్లో ఏ దాంట్లో గిట్టుబాటు ధర ఇవ్వలేదు. ఈరోజు మేము ప్రతి ఒక్క దానికి మేము పోరాడుతుంటే అప్పుడు వాళ్ళు మేల్కొని మళ్ళీ దానికి ముందుకు వస్తున్నారు. ఉల్లికి 1200 అంటున్నారు. మీరు విలేకరులు, మీరు కర్నూలు విలేకరులు, ఈరోజు కర్నూలు మార్కెట్ యార్డ్లో పోయి మీరు కనుక్కోండి రైతులను. అక్కడ రైతులు 1200కి అమ్ముతున్నారా, ఎంతమంది ఇచ్చారని మీరు కనుక్కోండి. అదొకటే రుజువు. మమ్మల్ని మేము చెప్పడం కాదు, మీరు కూడా స్పందించాలి. ఈరోజు జర్నలిస్టులు కూడా మీరు కూడా స్పందించి వాస్తవాలను బయటకు తీసుకురండి అని చెప్తారు. ఉల్లి రైతులతో రైతులు అంటే వైసీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారంట, మీరు అదే ఉల్లి రైతులు మార్కెట్ యార్డ్కి పోయి ఉల్లి రైతులు అక్కడ ఉల్లి తెచ్చుకున్న వాళ్ళని మీ దగ్గర పోయి మీరు ఇంటర్వ్యూ చేయండి. వాళ్ళు ఏం చెప్తారో ఇని వాళ్ళ ఆక్రందనంతా కూడా మీరు ప్రొజెక్ట్ చేయండి అని చెప్పి జర్నలిస్టులు మిమ్మల్ని కూడా నేను మీ ద్వారా నేను కోరుతున్నాను. ఫైనల్గా ఈ ఆందోళన ద్వారా మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి రైతులు ఇబ్బందులు పడుతుంటే సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వము నిన్న కేంద్రానికి లెటర్ రాస్తున్నాము, మాకు యూరియా అవసరం ఉందని. పక్కన రాష్ట్రాల్లో తెలంగాణ కానీ కర్ణాటక కానీ అక్కడ యూరియా అవైలబుల్ ఉంది. అది వాళ్ళు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎన్డీఏకి సపోర్టింగ్ లేని ప్రభుత్వాలు ఉన్నాయట, అయినా వాళ్ళకి స్టాక్ ఉంది. గవర్నమెంట్ రేట్కి అందరికీ యూరియా సప్లై కూడా చేస్తూనే ఉన్నారు. కేవలం వీళ్ళ నాయకులు బ్లాక్ మార్కెట్ చేసుకోవాలా, వీళ్ళు సంపాదించుకోవాలని ఈ రైతుల్ని ఇబ్బందులు పెడుతూనే ఉన్నాము. మేమందరం కోరేది ఏమంటే రైతుల పక్షంగా మేము వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నిలబడి ఉంటుంది. కొన్ని రోజులు ఖచ్చితంగా ఈ దరిద్రం పోతుంది. జగనన్న మరీ సీఎంగా అవుతారు, మరి రైతులకు మంచి రోజు వస్తుందని కోరుతున్నాం. రైతులకు మంచి జరిగేందుకు ఆందోళన చేపిస్తున్నాం. రైతులతో రాజకీయం చేయాల్సినటువంటి అవసరం వైసీపీ నాయకులకు లేదని వైసీపీ నాయకులు చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.